మన కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఎలుగంటే విజయ్ కుమార్ గారిని పరిచయం చేస్తున్నందుకు నేను సంతోషిస్తున్నాను. నిస్వార్థానికి మారు పేరు ఎలుగంటే విజయ్ కుమార్ గౌడ్. ఉస్మానియా యూనివర్సిటీ స్కాలర్ గా ఉంటూనే మా రోజు వీరన్న జమిలీ ఉద్యమంలో కుల సంఘాల నిర్మాణం ఏర్పాటులో భాగంగా గౌడ జన హక్కుల పోరాట సమితి నాయకత్వం వహించి రాష్ట్ర వ్యాప్తంగా గౌడుల సమస్యలపై ఉరుతలూగించిన ఉద్యమకారుడు. అన్ని సంఘాలు ఏదో ఒక రాజకీయ పార్టీకి అనుబంధంగా ఉన్న సమయంలో గౌడ పక్షాన నిలబడి గౌడ నాయకుడు ఎలికట్ట విజయ్ కుమార్ గౌడ్. విజయ్ కుమార్ గౌడ్ గారు నాయకత్వం వహిస్తున్న గౌడ జన హక్కుల పోరాట సమితి ఎన్నో కార్యక్రమాలు మన గౌడ కమ్యూనిటీ కొరకు చేపట్టడం జరిగింది. హక్కుల పోరాటాలు, ధర్నాలు, ముట్టడిలు, రాస్తా రోకోలు చేసి మన గౌడ హక్కుల సాధనకై ఎలకట్టలేని ఎన్నో కార్యక్రమాలు చేసినటువంటి మన ఎలికట్ట విజయ్ కుమార్ గారిని సాగరంగా స్వాగతిస్తున్నాం. అలాగే వారికి పుష్పగుచ్చాలను ఇవ్వాల్సిందిగా మా యూనియన్ మెంబర్ మంజుల గారిని కోరుతున్నాం. అలాగే వారిని ఫెలిసిటేట్ చేయడానికి దివ్యా గౌడ్ ని స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. దేశిని గణేష్ అన్న ప్లీజ్. ఈ జీబీఎన్ ఉద్దేశాలను, లక్ష్యాలను పూర్తిగా తెలిసినటువంటి విజయాలని మన బిజినెస్ జీబీఎన్ ఫ్యామిలీ మెంబర్స్ ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. జీవీఎన్ కుటుంబ సభ్యులందరికీ నిర్వహిస్తున్న ప్రభాకర్, ప్రసాద్, గణేష్, శ్రీనివాసులు, యుగంధర్లు, మంజుల గారు, ప్రేమలత గారు, పేరు పేరున కుటుంబ సభ్యులందరికీ, అదేవిధంగా ఈ కార్యక్రమానికి గౌరవ అతిథులుగా విచ్చేసినటువంటి మన అన్న పల్లె రవికుమార్ అన్న, చింతల మల్లేష్ అన్న, కోట శ్రీనివాస్ అన్న, అదేవిధంగా రాయేష్ గౌడు, నారాయణ అమ్మాల నారాయణ గౌడు, ఇంకా చాలామంది మేధావులు, పెద్దలు, సన్మాన గ్రహీతలు, ప్రముఖులు వచ్చేది ఉంది. దానికి ముందుగా కొంపెల్ వెంకట్ గౌడు అంటే మీ అందరికీ తెలియని వ్యక్తి కాదు. 23 ఏళ్ల క్రితం, 24 ఏళ్ల క్రితమే ఈరోజు గర్వరంగా చెప్పుకుంటున్న సర్వాయి పాపన్న గురించి చరిత్ర మూలాలు వెలికి తీసిన ఆ రోజు పరిచయం మిత్రుడు ఇప్పటికీ కొనసాగుతుంది మా జర్నీ. వెంకట్ అట్లాంటి వ్యక్తులకి అందరికీ కూడా శుభాకాంక్షలు, నమస్కారాలు. పూలమ్మిన, పాలమ్మిన, పచ్చళ్ళమ్మిన, ప్రసాదం అమ్మిన, నేను ఎదిగినా అని చెప్పే చాలామంది ప్రముఖులు ఉన్నారు. కానీ జీబీఎన్ నేను, నాతో పాటు అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఇప్పుడే ఏవీ చూపించింది, గొప్ప కాన్సెప్ట్ కలిగి ఉంది. నేను ప్రొద్దున్నే ఏదైనా చిన్న చిన్న పనులు చేసుకొని ఫోన్ ఓపెన్ చేస్తే జీబీఎన్ కార్యక్రమాలు గ్రీన్ ప్లాజా హోటల్లో ఏం జరుగుతుందో అవే కనపడతాయి నాకు. నేను ప్రత్యేకంగా చూస్తా ఇందులో ఎవరెవరు పోయారు, ఏం మాట్లాడుకుంటున్నారు, ఏమైనా కొత్త విషయాలు తెలుస్తాయని చెప్పేసి 64 సమావేశాలు, 10 కోట్ల వ్యాపారం అని చూపిస్తాం. ఇదే కదా కావాల్సింది. నీకు ఎక్కడ నిలబడాలి, వెన్నుముకనే ఆర్థికము, ఆర్థికమే ప్రధానము. కోటి విద్యలు కూటి కొరకే. ఇవాళ రాజకీయ సముచిత స్థానం ఎక్కువైపు ఉంటే సమాజంలో సమస్యల పరిష్కారానికి నువ్వు నీ కాళ్ళ మీద నిలబడటానికి, నీ కుటుంబం బాగుండటానికి, నీ వర్గం బాగుండాలంటే ఆర్థికమే కదా. ఆర్థికమే ఈ దేశాన్ని కాదు ప్రపంచాన్ని శాసిస్తుంది కదా. అది ఇవాళ మార్వాడిని చూసాం, ఇంకా చాలా కుటుంబాలను చూసాం. ఇవాళ జీబీ అనే సంస్థను పెట్టి దాన్ని ఒక ఆర్థిక పరిపుష్టి చేయడానికి గొప్ప కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు సంవత్సరం పొడవునా కరెక్ట్గా 7:30 మొదలుకుంటే 11:25 వరకు పూర్తి కాగలిగిన ఏకైక కార్యక్రమం, ఒక సమావేశము, ఒక కాన్సెప్ట్ ఉంది అంటే నిజంగా పార్లమెంట్ సెషన్స్, చట్టసభల్లో కూడా లేట్ అవుతావో కానీ వీళ్ళు నిర్వహిస్తున్న కార్యక్రమం కాన్సెప్ట్ కమిట్మెంట్ అనేది చాలా గొప్పది. ఈ అందరి సభ్యులందరినీ కూడా నేను హృదయపూర్వకంగా వాళ్ళు అభినందిస్తూ ఉన్నాను, శుభాకాంక్షలు చెప్తా ఉన్నాను. ఏదైతే మనం ఎంచుకున్న నిర్ణయం అవుతుందో రాజకీయాలకు తావు లేకుండా ప్రతి కుటుంబాన్ని ఆర్థికంగా నిలబెట్టుకునే విధంగా ఇవాళ సమాజంలో ఉన్న వెనుకబడిపడుతున్న వర్గాల గౌడ కులంలో ఉన్న మీరు పెట్టుకున్న కాన్సెప్ట్ అవుతుందో అందరినీ నిలబెట్టే విధంగా నీకు నేను, నాకు నువ్వు, ఒక ఆయన నీకు రక్ష, నీకు రక్ష, నువ్వు నాకు రక్ష, మన ఇద్దరం దేశానికి రక్ష అని ఎట్లా చెప్తా పడుతుందో, ఎవరెవరి కాన్సెప్ట్ ఉందో ఇవాళ జాతి రక్ష అనే విధంగా మీరు తీసుకున్నందుకు, నువ్వు నిలబడుతూ నీ వర్గాలు నిలబెడుతున్నందుకు నిజంగా చాలా సంతోషంగా, గర్వంగా కూడా ఉంది. ఇది ఈ కాన్సెప్ట్ అందరికీ అర్థం కాకపోవచ్చు, అర్థమయ్యేసరికి ఇది ఎక్కడికో పోతుంది. అర్థం చేసుకోవాలి, ఆదరించుకోవాలి, అందరూ భాగస్వామ్యం అయితే అందరం బాగుంటామనే గొప్ప కార్యక్రమానికి చాలా సంతోషమైన కార్యక్రమం ఉంది. ఇది నిర్వహిస్తున్న మీ అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు. ఈ మన జాతి వర్గం ఇప్పటికీ కూడా అడవులలో కూడా ఆధవిక జీవనం కొనసాగుతుంది. తెల్ల బట్టలు వేసుకొని, ఇట్లాంటి కోట్లు వేసుకొని ఎంతో కొంత పల్లెల నుంచి పట్టణంకి వచ్చి
ఎంతో కొంత నిలబడుతూ ఒక వ్యాపారం చేస్తూ నిలబడుతూ మన పిల్లల్ని ఎట్లా చేస్తా ఉన్నామో దిక్కుమొక్కు లేని చావులు తెచ్చే నీ జాతి బిడ్డలు కూడా ఇంకా అడవుల్లో కూడా వృత్తి వేషధారణలో కొనసాగుతున్నారు. వారికి కూడా మార్పు తీసుకే విధంగా మీ కార్యక్రమం ఉండాలని, కొనసాగింపుగా ఉండాలని. ఇక్కడ సెలబ్రిటీలు కాదు, నీ కాన్సెప్ట్ గొప్పది. ఏ కాన్సెప్ట్ కాడికే సెలబ్రిటీలు వస్తారు. ఎవరు వచ్చినా రాకపోయినా మీరు నిర్వహించే కార్యక్రమం అనుకున్న ప్రకారం నిర్వహిస్తున్నందుకు మరొకసారి అభినందనలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. అందరికీ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.